హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. అయ్యా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో కూర్చొని కరోనా గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు లాక్డౌన్ అనౌన్స్ చేశారు. లాక్డౌన్లో ఉన్నప్పుడు స్టేట్ టు స్టేటు ఎవరన్నా వచ్చారా? వచ్చిన వాళ్ళని మీరు తిన్నగా రానిచ్చారా? లాక్డౌన్లో అత్తారింటికి పుట్టింటికి బామ్మర్దింటికి తిరిగినట్టుగా ఒక విజయసాయిరెడ్డి గారు తప్ప ఎవరన్నా తిరిగారా? ఇతర రాష్ట్రాల నుంచి మనిషిని తీసుకొచ్చి అర్జెంటుగా ఎలక్షన్ కమిషనర్గా పెట్టుకున్నారు. అవన్నీ మీరు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తే మీరు ఆయన ఇంటికి వెళ్ళనిస్తారా? క్వారంటైన్ అన్నారు. 70 ఏళ్ళ వయసులో ఆయన ఆయన కెపాసిటీ ఉన్న మనిషి క్వారంటైన్కి వెళ్ళే అవసరం ఉందా? పోనీ మీ ముఖ్యమంత్రి గారు ఆయన కట్టుకున్న ప్యాలెస్, అదే లెక్కాజమా ఉండదులేండి, దానికి ప్యాలెస్ కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇంట్రెస్ట్ లేదు అన్నారు. ఈయనకు ఉన్నంతవంటి పరుల సొమ్ము ఆయన దగ్గర లేదు, లేక హైదరాబాద్ ఇంటికే వెళ్ళాడు ఆయన. ఇక్కడ ఈయన ఇంటికి హైదరాబాదులో ఆయనకున్న లోటస్ కాంపౌండ్కి సెక్యూరిటీ పర్పస్ ఎంత ఖర్చు పెట్టారు, సెక్యూరిటీ కెమెరాల అరేంజ్మెంట్కి ఎంత పెట్టారు, అంత అవసరమా? ఈయన శుక్రవారం హైదరాబాద్ వెళ్ళి రావడానికి 64 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. 64 లక్షలు హైదరాబాద్ వెళ్ళటానికి అవుతుందా? వెళ్ళి రావటానికి ఆయన పర్సనల్ కేసు కదా, ప్రభుత్వానికి ఎందుకు ఖర్చు? ఇవన్నీ మాట్లాడడానికి ఎవరూ వీల్లేదే. హైదరాబాద్ నుంచి వచ్చామని అక్కడ కూర్చున్నా కరోనా గురించి సజెషన్లు ఇస్తే తప్పు అయిపోయింది. కేశినేని నాని గారు, బొండా ఉమ వీళ్ళు ఏమీ చేయలేదు, సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తారంటున్నారు. మీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారా? కేశినేని నాని గారు, బొండా ఉమ ప్రజల్లోనే ఉన్నారు, రోజు కనబడుతున్నారు మీడియాలో కానీ, జూమ్లో కానీ, బయట కానీ. నాని గారు వాళ్ళ అమ్మాయి చేసిన సేవ కానీ ఎవరన్నా మీ పార్టీ వాళ్ళు చేశారా? 100 మంది, 150 మంది, 200 మంది, 700 మందితోటి ఫంక్షన్లు చేసుకున్నారు. బోరు పంప్ ఇనాగ్రేషన్కి కూడా ఫంక్షన్లు చేసుకున్నారు. ఎంతమందికో కరోనా తెచ్చిపెట్టారు. అది కరెక్టా? సేవ చేయటం కరెక్టా?